ముల్లోకాలు ఏలే శ్రీ సీతారామచంద్ర స్వామి చుట్టాలు లేని దేవుడు బస్టాండు నివాసంగా మారింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో శ్రీ సీతారామచంద్ర స్వామికి గుడి నిర్మాణం కోసం ఎకరం భూమి ఉన్నప్పటికీ ఏండ్లు గడుస్తున్నా గుడి నిర్మాణం కావడం లేదు. ఆ యొక్క దేవాలయ ప్రాంగణం క్రీడా ప్రాంగణంగా మిగిలిపోయింది. గ్రామంలోని ప్రజలు తమ శుభకార్యాలకు వచ్చి తమ కష్టసుఖాలను స్వామివారికి తెలియజేసి తన ఆత్మశాంతి పొందడం కోసం మొక్కుకుందామంటే దేవుడి గుడి లేదు. గత కొన్ని సంవత్సరాల క్రితం గుడి నిర్మాణం చేయడం కోసం గ్రామ పెద్దల సమక్షంలో గద్దెలను నిర్మించారు. అలా ప్రతి ఏటా గ్రామస్తుల భక్తిభావంతో దేవుని గద్దెల ప్రాంగణంలోనే రాములోరి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగేది. అలా కొన్ని ఏండ్లు గడుస్తున్న తరుణంలో గ్రామ పెద్దలు, కుల సంఘాలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, మేధావులు, ఉద్యోగుల ఆలోచన విధానంతో గుడి నిర్మాణం చేపడతామని గతంలో ఉన్న దేవుడు గద్దెలను గుర్తు లేకుండా కూల్చివేయడంతో తీవ్ర విమర్శలకు దారితీసింది. అంతేకాకుండా గుడి నిర్మాణం కోసం తెచ్చిన మెటీరియల్ డబ్బులు దొంగల పాలు అవడం గ్రామంలో కలకలం రేపింది. ముల్లోకాలు ఏలే శ్రీరామచంద్రమూర్తి నివాసం చుట్టాలు లేని దేవుడై ఆర్టీసీ బస్టాండునే గుడిగా మార్చుకున్నాడు. దీంతో గ్రామంలో ఈ విషయంపై చర్చాంశంగా మారింది. అయినప్పటికీ ఈ సంవత్సరం ఈ పరిణామాల నేపథ్యంలో సీతారాముల కళ్యాణం ప్రభుత్వ పాఠశాలల్లోనే జరపాల్సి వచ్చిన పరిస్థితి నెలకొంది. గ్రామంలో గౌడ కులస్తుల ఆరాధ్య దైవం ఎల్లమ్మ తల్లి, ముదిరాజులకు పెద్దమ్మ తల్లి, విశ్వ బ్రాహ్మణులకు పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి, ఇలా ఎవరి కులస్తుల వాళ్ల దేవాలయాల్లో నిత్యం దీప నైవేద్యం జరుపుతుంటే 4 పాదాలుగా నడిపిస్తున్న ముల్లోకాలు ఏలే శ్రీరామచంద్రమూర్తికి కమ్మల గుడిసేనైనా లేకుండా కరువైపోయింది. ముల్లోకాలు ఏలే భగవంతుడు కళ్ళు తెరిస్తే ఒక్క చెక్క పేడు రూపంలో హాని చేస్తుంది. కళ్యాణం అనంతరం దేవుని విగ్రహాలను ఊరేగించుకుని గుడిలో పెడదామంటే చోటు లేక స్వామివారిని ఆర్టీసీ బస్టాండులో తన ఆశ్రమంగా ఎంచుకున్నాడు. ఆ భగవంతునికే గుడి కట్టలేని స్థితి మనదైతే మన సమాజం ఎటు వెళుతుంది అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గ్రామంలో ప్రజల మధ్య భక్తిభావం ఉన్న కార్యాచరణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల అసమర్థత లేక, నాయకత్వ లోపం మరియు బాధ్యతారహిత కారణాలుగానే గుడి నిర్మాణ లోపం కనిపిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా మన గ్రామం అభివృద్ధి దిశలో ముందుండి పాడి పంట, గొడ్డు గోద, పశువు సంరక్షణ, ప్రజల ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో కలకాలం జీవించాలంటే ఇప్పటికైనా కుల సంఘాలు, గ్రామ పెద్దలు, ప్రజలు, ఉద్యోగస్తులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, మేధావులు అందరూ ముందుకు వచ్చి శ్రీ సీతారామచంద్ర స్వామి గుడి నిర్మాణాన్ని పూర్తి చేయాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.